నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆరోగ్యం నిద్ర మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న పరిశోధనల్లో ఒక కొత్త అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. యాంత్రికంగా కొలిచిన నిద్ర లక్షణాలు అనేక వ్యాధులతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఈ పరిశోధన స్పష్టంగా చూపింది. యూకే బయోబ్యాంక్ ప్రాజెక్టులో భాగంగా 88,461 మంది పాల్గొన్న వారి నుంచి సేకరించిన డేటాతో నిద్ర వ్యవధి, ప్రారంభ సమయం, నిద్ర రిథం, మగత నిద్ర వంటి లక్షణాలను నిశితంగా విశ్లేషించారు. ఈ అధ్యయనంలో నిద్ర రిథం, ముఖ్యంగా రోజువారీ స్థిరత్వం, రాత్రివేళల చురుకుదనం, విశ్రాంతి మధ్య వ్యత్యాసం అనే 2 అంశాలను ప్రధానంగా పరిగణించారు. ఈ నిద్ర లక్షణాలు ఏకంగా 172 వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 42 వ్యాధులకు నిద్ర లక్షణాలు గణనీయంగా ప్రమాదాన్ని రెట్టింపు చేశాయి అని తేలింది. వృద్ధాప్య సంబంధం వ్యాధి, రిలేటివ్ యాంప్లిట్యూడ్ తక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం 3.36 రెట్లు ఎక్కువగా ఉంది. గ్యాంగ్రీన్ అనే వ్యాధి, ఇంటర్డైలీ స్టెబిలిటీ తక్కువగా ఉన్న వారిలో హజార్డ్ రేషియో 2.61గా నమోదైంది. కాలేయ వైఫల్యం వారిని గమనిస్తే రాత్రి 12:30 తరువాత నిద్రపోయే వారిలో ఈ ప్రమాదం 2.57 రెట్లు అధికంగా ఉంది. అంతేకాకుండా పార్కిన్సన్ 37.05%, టైప్ 2 డయాబెటీస్ 36.12%, మూత్ర సంబంధిత వ్యాధులు 21.85% వంటి వ్యాధులలో 20% పైగా భారం నిద్రకు సంబంధించినదేనని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటి అంటే, సగం కంటే ఎక్కువ వ్యాధుల సంబంధాలు నిద్ర రిథంతో మాత్రమే ప్రత్యేకంగా కనిపించాయి. గతంలో వ్యక్తిగత నివేదికల ఆధారంగా చేసిన నిద్ర అధ్యయనాలలో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఈ కొత్త సంబంధాలను ఎన్హాన్స్ డేటా సహాయంతో తిరిగి ధృవీకరించారు. అలాగే గతంలో సబ్జెక్టివ్ నిద్ర డేటాతో చేసిన అధ్యయనాలను తిరిగి విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కొంతమంది తక్కువ నిద్రపోయేవారు తాము ఎక్కువ నిద్రపోతున్నట్లు చెప్పడం వల్ల కొన్ని వ్యాధుల విషయంలో తప్పుడు సంబంధాలు కనిపించినట్లు గుర్తించారు. ఉదాహరణకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, డిప్రెషన్ విషయంలో ఇది బలంగా కనిపించింది. ఈ నూతన పరిశోధన స్పష్టంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియచేసింది. కేవలం నిద్ర వ్యవధి మాత్రమే కాకుండా నిద్ర ప్రారంభ సమయం, నిద్ర స్థిరత్వం మరియు నిద్ర వ్యంగతం వంటి అనేక పారామితులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత నివేదికల ద్వారా సేకరించిన నిద్ర సమాచారం కంటే యాంత్రికంగా కొలిచిన కొలతల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నిజమైన లోతైన అవగాహన కోసం వాస్తవిక నిద్ర కొలతలే ఎక్కువ ఉపయోగకరము అని ఈ అధ్యయనం సూచిస్తోంది. భవిష్యత్తులో నిద్రకు సంబంధించిన పరిశోధనలలో బహుళ పరిమాణ, ఆబ్జెక్టివ్ కొలతలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం గట్టిగా సమర్థిస్తోంది. రోజువారీ నిద్రను నియమితంగా పాటించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటివి ఆరోగ్యాన్ని బలోపేతం చేయగలవు అని ఇది స్పష్టం చేస్తోంది. మీ నిద్ర అలవాట్లపై శ్రద్ధ వహించడం మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని గుర్తుంచుకోండి.